ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలాన్ని తెలుసుకొని అర్థం చేసుకొనుట అనేది ఒక విధమైన శక్తి అంటే, కాలాన్నే కదిలించుట అనేది వేరొక శక్తి అగును. కాలాన్ని దాటిపోయి దాన్ని తెలుసుకోకుండుట, దాన్ని కదిలించకుండుట అనేది మహాజ్ఞానము. మానవ దేహంతో ఈ భూమిపై జీవిస్తూ కాలాన్ని దాటుట, జ్ఞానులుగా వికసించుట అందరికీ సాధ్యమే. వారు కాలాన్ని దాటనూ గలరు, జ్ఞానులుగా వికసించనూ గలరు. అసలు సత్యం ఏమిటి అంటే, కాలమనేది ఒకటి లేదు అన్నదే. ఎలా అంటే, ఒక క్రియ అనేది ఉన్నచో దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అనేది మరొక క్రియగా మారుతుంది. క్రియకు ఫలము, ఫలమునకు క్రియ అనేది ఏర్పరుస్తూ ఉన్న ఈ ప్రక్రియలో ఒకానొక ఉన్నతమైన కదలికయే కాలం అని పిలువబడును. అనగా ఒక క్రియ చేసినప్పుడు వచ్చే ఫలితము, ఆ ఫలమునకు మరలా క్రియ, ఇలా జరిగే ఈ లూప్ ప్రక్రియలో మధ్యలో ఉండే ఆ మూవ్‌మెంట్‌నే కాలం అని పిలుస్తారు అంటున్నారు స్వామి. కాలం యొక్క గతిశీలతను అధిగమించడమే గొప్ప జ్ఞానం. అంటే ఈ కాలం కదిలే దాన్ని, దీన్ని దాటి మనం వెళ్ళాలి. దాన్నే జ్ఞానం అంటారు అంటున్నారు. కాబట్టి చర్యలను అర్థం చేసుకోకపోవటం మరియు వాటిని అంగీకరించకపోవటం అనేది కాలాన్ని దాటుటకు సహాయపడే గొప్ప జ్ఞానం. అంటే చర్యలను అర్థం చేసుకోకపోవటం అంటే, చర్యలు అర్థం చేసుకోలేని ఒక అజ్ఞానం అని కాదు. వాటిని అంగీకరించకపోవటం అనేది అది ఒక స్టబర్న్‌నెస్. నాట్ యాక్సెప్టింగ్ అనేది కాదు ఇక్కడ. అలా అర్థం చేసుకోకూడదు మనం. అంటే ఒకానొక స్థితిలో ఇవి ఏవి అర్థం కాకుండా వాటిని కాలం అనేది లేదు అనే ఒక స్థితి రావడం, వాటిని అంగీకరించకపోవటం అనేది అని అర్థంగా తీసుకోవాలి. అయితే మానవులు ఏ విధంగా కదలికలు లేక నిలవగలరు అనే ప్రశ్న పుడుతుంది. మానవులే గొప్ప కదలికలను సృష్టించారు. అనగా మానవుడు ప్రాణంతో, ఆత్మతో తను సృష్టి కాబడ్డప్పుడు, ఆ ప్రాణం యొక్క కదలికలను తీసుకొని శరీరం కదులుతుంది. కాబట్టి మానవుల వలననే మానవులే కదలిక అనేదాన్ని, మూవ్‌మెంట్ అనేదాన్ని సృష్టించారు కాబట్టి, అది కూడా మహా కదలిక, గొప్ప కదలికను సృష్టించారు కాబట్టి, వారు కాలాన్ని దాటుట అనేది సంభవమా? అనే ప్రశ్న పుడుతుంది. కాలం యొక్క 5వ సూత్రమును ఇప్పుడు తెలుసుకుందాము. ఆత్మగాయత్రి నోమును తీసుకొని ఒక మండల కాలం తెలిపిన విధంగా మంత్రం ఉచ్చరించి త్రిభుజములలో త్రిభుజములో దీపములనమర్చి లోకం వర్ధిల్లాలి, అన్ని జీవరాశులు విడుదల పొందాలి అను లోతైన ఉత్తమ సంకల్పంతో చేస్తూ ఉన్న నా ప్రియమైన మానవ ఆత్మలందరూ కాలాన్ని గురించి, అది చేస్తున్న పనులను గురించి తెలుసుకోవాలి అని కాలభైరవుడనైన నేను విజ్ఞాన సంబంధమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆగమ వేదం యొక్క సూత్రముల నుండి కాలసూత్రాలను విడదీసి వివరిస్తూ అనుగ్రహిస్తున్నాను. అనగా ఆగమ వేద సూత్రాలు అనేకం. వాటి నుండి కాలసూత్రాలను విడిగా తీసి మనకు వివరిస్తున్నారు స్వామి. ప్రతి ఒక్క మనిషికి 3 విధములైన కాలస్థితులు ఉండును. ఒకటి శరీరానికి సంబంధించిన కాలస్థితి. ఆహారాన్ని భుజించుట, నిద్రించుట, త్వరితగతిని కదులుట, ధ్యానములు మొదలైన ప్రక్రియలు చేయుట మొదలైనవి అన్నియు శరీరానికి సంబంధించిన కాలచక్రము యొక్క ప్రతిక్రియలు కాగలవు. అంటే మన ముందరి మెసేజుల్లో, పాస్ట్ మెసేజెస్‌లో కాలచక్రం ఎలా ఒక్కొక్క ఒక్కొక్క స్టేట్‌లో ఎలా ఏర్పడుతుంది అంటే శరీరము, ప్రతి వస్తువుకు దాని కదలిక, ప్రతి గ్రహము, ప్రతి శరీరము, ప్రతి జీవి దానికి ప్రత్యేకించిన ఒక కాల చక్రం అనేది ఉంటుందని మనం తెలుసుకొని ఉన్నాము. సో, శరీరం చేసే ఆహ్, శరీరానికి సంబంధించిన కదలికలన్నిటికి సంబంధించిన కాలచక్రం యొక్క ప్రతిక్రియలు కాగలవు అంటున్నారు. మొదటి స్థితి. రెండవ స్థితి అనేది రెండవ రకము కాలగతి అనేది ప్రాణానికి సంబంధించింది. దీనిని జ్ఞానము పొందిన మానవుల వలన మాత్రమే తెలుసుకొన వీలగును. ఎలా అంటే, ఈ భూగ్రహం ఎలా భ్రమించుచున్నది, ఇతర గ్రహములు భ్రమణం చెందుతూ ఏ విధంగా భూమికి శక్తులు కురిపిస్తున్నాయి, సూర్యుని కేంద్ర శక్తుల ఆకర్షణ శక్తి ఏ విధముగా కదలికలనన్నిటినీ ఏర్పరుస్తూ ఉన్నది,
ఆత్మ అణువు ఏ విధముగా శక్తులను పొంది అనుగ్రహిస్తూ ఉన్నది మొదలైన సూక్ష్మమైన లోపల జరిగే సంఘటనలను తెలుసుకొనుట అనేది ప్రాణము యొక్క కదలికల వలన తెలుసుకొనగలిగే రెండవ కాలస్థితి అయి ఉన్నది. ఇక మూడవ కాలస్థితి ఆత్మ అణువు ద్వారా తెలుసుకొనవచ్చును. శరీరంలో జరిగే విషయములను తెలుసుకొనుట అనేది ఒక స్థితి. ప్రాణము కదలికలను తెలుసుకునేది రెండవ స్థితి. ఇక ఈ విశ్వంలో అనగా మూడవ స్థితిని గురించి చెప్తున్నారు స్వామి. ఇక ఈ విశ్వంలో నుండి శక్తులను ఆకర్షించి ప్రాణమునకు అందజేసి తద్వారా శరీరమును కాపాడి కదిలిస్తూ విడుదల పొంది పైకి చేరి శూన్యంలో కలియుట, ఇవన్నీ ఆత్మ పనులు. ఈ ప్రక్రియలన్నిటినీ పూర్తి కదలికలను ఏదైతే ఆత్మ వ్యక్తం చేస్తున్నదో ఈ పూర్తి కదలికలను వ్యక్తపరిచే ఆత్మ యొక్క కదలికలను పూర్తిగా తెలుసుకునేది, అర్థం చేసుకునేది అన్నది మూడవ కాలస్థితి అయి ఉన్నది. ప్రతి మనిషి ప్రతిరోజు ఈ పైన తెలిపిన 3 స్థితులను తెలుసుకొని పనులు చేస్తూ ఉంటాడు. అయినను ఇవ్వబడిన సరి అయిన సమయంలో సరి అయిన పనిని చేయుట తెలుసుకొనటలేదు. అంటే మనిషి తనకు అర్థం కాకపోయినా, గ్రహించలేకపోయినా ఈ 3 కాలస్థితులను ప్రతిరోజు, ప్రతి నిమిషం అతనిలో ఈ స్థితులు జరుగుతూ ఉంటాయి. అంటే 3 రకములైన కాలచక్రముల స్థితులు జరుగుతూ ఉంటాయి. అయితే ఇవ్వబడిన సరి అయిన సమయంలో సరి అయిన పనిని తెలుసుకొనుట లేదు. అంతేకాక ఇవ్వబడిన పనిని సక్రమంగా చేయుట కూడా తెలుసుకొనలేదు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మనం కాన్షియస్‌గా పని చేయనప్పుడు ఇలా జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. అంటే మనం అలా యాంత్రికంగా చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇవన్నీ జరుగుతున్నాయని మనకి ఏదీ తెలీదు. అందువల్ల సరి అయిన సమయంలో చెయ్యము. సక్రమంగా కూడా చెయ్యము అంటున్నారు స్వామి. కాలం యొక్క 5వ సూత్రంలో తలిచినంతనే ఒక కాలస్థితి యొక్క కదలికలో ఒదిగిపోవుట అనే దాన్ని గురించి తెలుపుతుంది. అంటే వెన్ యూ థింక్ అబౌట్ దట్, నేను ఇలా చేస్తాను అనుకోగానే ఆ కాల స్థితిలో, ఆ కాల పరిధిలో సంక్షేపణ చెందిపోవుట ఎలా అనే దాన్ని గురించి తెలుపుతుందన్నమాట. తలిచినప్పుడు ఒక కాలస్థితిలో సంక్షేపించుటను లేదా ఆత్మ కదలికలో ఒదిగిపోవుట అనే విషయాలను నేర్చుకొని తెలుసుకొనుటకు సహాయం చేస్తుంది. 5వ సూత్రం. ఇక 6వ సూత్రం అనేది కదలికను సక్రమపరచుటకు సహాయపడును. అనగా సరిచేయుటకు సహాయపడుతుంది. 5వ సూత్రం ద్వారా ఒక నిర్ణీత కాల అంగములో ప్రవేశించుట ఎలా అనేది గ్రహించండి. జ్ఞాన అణువులు అనబడు ఒక విభాగము అణువులు జీవాణువును చుట్టి నిలిచి ఉండును. ఇది మనకు ముందే తెలిసిన విషయమే. వాటిలో ఎలక్ట్రాన్స్ అనబడు ఉష్ణ అణువులు అమరి ఉండవు అని తెలియజేసి ఉన్నాను. ఎందుకంటే అవి ఆత్మ అణువులో ఒక భాగమైన పాదరస కణములు అయి ఉన్నవి. బంధింపబడని, విడిపడని కణములు అయి ఉన్నవి. బంధింపబడిన ఆత్మ కణములకు సంపూర్ణమైన అణుస్వరూపం ఉన్నది. అంటే సంపూర్ణమైన అణుస్వరూపం అంటే ఒక అణువు 3 రకాలుగా ఉంటాయి. ప్రతికూల, సానుకూల, నిర్మల అని 3 రకాలు. అది టోటల్ అణుస్వరూపం అని మనం తెలుసుకొని ఉన్నాము. ఇవి బంధింపబడిన ఆత్మ కణాలకు వర్తిల్లుతుంది ఇది. ఇది దానికి సరిపోతుంది. సంపూర్ణమైన అణుస్వరూపం. విడిపడి పైకి వెళ్ళిన ఆత్మ కణములు న్యూట్రాన్స్ అనబడు నిర్మల అణువులను మాత్రమే కలిగి ఉంటాయి. అనగా అక్కడ సానుకూల లేదా ప్రతికూల అణువులు అక్కడ ఉండవన్నమాట. విడిపడిన తర్వాత వాటి తత్వం మారిపోతుంది. ఒకే ఒక న్యూట్రాన్స్ అనబడు నిర్మల అణువులను మాత్రమే అవి కలిగి ఉంటాయి. ఆ విడిపడిన రిలీజ్డ్ సోల్ పార్టికల్స్. జ్ఞాన అణువులు అన్నియు సానుకూల మరియు నిర్మల అణువులను కలిగి ఉండును. జ్ఞాన అణువులే ప్రాణమును కదిలించే ఉన్నత సాధనములో. అనగా సానుకూల మరియు నిర్మల అణువులను కలిగిన జ్ఞాన అణువులు ఆ సానుకూల నిర్మల అణువుల సహాయంతో ప్రాణాన్ని కదిలిస్తాయన్నమాట. కాబట్టి ఆత్మగాయత్రి మంత్రాన్ని విడి అక్షరముగా నెమ్మదిగా పలికినప్పుడు జ్ఞాన అణువుల వెలుపలి అమరిక అయిన సానుకూల అణువులు అనబడు ప్రోటాన్స్ అణువులు వెలుపరుచు ప్రకంపనల ఫ్రీక్వెన్సీ అనగా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీతో
మనసును కలిపివేయుటకు వీలగును. అనగా ఈ ఫ్రీక్వెన్సీతో మనసును కలిపివేయవచ్చు. ఎప్పుడు మనం ఆత్మగాయత్రి మంత్రాన్ని ఒక్కొక్క అక్షరాన్ని విడివిడిగా అర్థయుక్తంగా అర్థం చేసుకుంటూ విడివిడి అక్షరంగా అనగా ఒక్కొక్క అక్షరం యొక్క సౌండ్‌ను మనము వింటూ చేసినప్పుడు మనసును అక్కడ దాంతో కలిపేస్తాం. యాక్చువల్‌గా అయితే మనసును అక్కడ పూర్తిగా కలిపివేసినప్పుడే మనం విడివిడి అక్షరం పలకగలం. లేదా విడివిడి అక్షరం పలుకుతున్నప్పుడే మనసు అక్కడ ఇది 2 ఒకదానికి ఒకటి పూరకాలనమాట. అలా తెలుసుకోవాలి. జ్ఞాన అణువుల నిర్మల తత్వముతో సంబంధం కలిగి ఉండాలి అంటే ఆత్మగాయత్రి మంత్రంలోని ఒక గొప్ప శబ్ద తరంగం యొక్క ఫ్రీక్వెన్సీని వెలిపరిచే సర్వ అనే పదముతో కరిగి ద్రవీభూతమై కలిసిపోవాలి. ఇక్కడ ఈ 5వ సూత్రంలో 2 రకాల విషయాలను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒకటి ఆత్మగాయత్రి మంత్రం ద్వారా అంటే ఒక్కొక్క సూత్రం ఆత్మగాయత్రికి అనుసంధానం చేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆ సూత్రాలను చెప్పడమే ఆత్మగాయత్రి మంత్రం కోసం. సానుకూల అణువుల సహాయంతో అవి వెలువరిచే ఫ్రీక్వెన్సీ తోటి వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీతో మనసును కలిపేది విడి అక్షరాలను పలుకుతూ. ఇక్కడ ఇంకొకటి వాటిలో జ్ఞాన అణువుల్లో నిర్మల అణువులు కూడా ఉన్నాయి కాబట్టి వాటితో సంబంధం కలిగి ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఆత్మగాయత్రి మంత్రంలోని ఒక గొప్ప శబ్ద తరంగం అదేంటి సర్వ. ఒక గొప్ప శబ్ద తరంగం వెలువరిచే ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని వెలువరిచేది సర్వ అనే పదమట. ఆ పదంతోటి మనము కరిగి ద్రవీభూతమై కలిసిపోయాలి. అంటే మనం పూర్తిగా భావనలతో ఒక భక్తితో కరిగిపోయి ఆ సర్వ అనే పదంతో ఏకీకారమైపోయి కలిగిపోవాలి, కలిసిపోవాలి. 108 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి స్తుతించే సమయంలో తన్నో సర్వ ప్రచోదయాత్ అనే పదములలో ఉన్న సర్వ అనే పదము యొక్క ప్రకంపనలతో క్రమంగా కలిసిపోవాలి. మనం కలిసిపోవడం అంటే మన మనసు. సర్వ 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 అంటూ లోతుగా పలుమార్లు ఉచ్చరించగా, సర్వ 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 అంటూ లోతుగా పలుమార్లు ఉచ్చరించగా జ్ఞాన అణువుల లోపల ఇమిడి ఉన్న కేంద్ర శూన్య శక్తులతో సంబంధాన్ని పెట్టుకొనవచ్చు. అక్కడున్న శక్తులు ఏంటంటే నిర్మల అణువులు. వాటికి ఉన్న తత్వము నిర్మల తత్వం. అదే జ్ఞాన అణువుల నిర్మల తత్వంతో సంబంధం కలిగి ఉండటం అంతే. సో, అక్కడ ఉన్న ఆ శక్తులతోటి శూన్య శక్తులు నిర్మల అణువుల్లో ఉండే శక్తి అంతా శూన్య శక్తి ఉంటుంది. ఆ శక్తితో సంబంధాన్ని పెట్టుకొనవచ్చు సర్వ అనే పదం ద్వారా. యూ విల్ హ్యావ్ కనెక్షన్ విత్ ద సెంట్రల్ వాయిడ్ ఎనర్జీస్ ఇన్‌సైడ్ ద జ్ఞాన యాటమ్స్. జ్ఞాన అణువుల శూన్య శక్తులన్నీ సర్వం ఏకేశ్వరుడే అంటే ఒకే భగవంతుడే అనే సత్యాన్ని వ్యక్తం చేస్తాయి. కాబట్టి ఒక మనిషి తన కదలికని శారీరకంగా ఒదిగిపోవాలి అన్నను, ప్రాణ సంబంధంగా ఒదిగిపోవాలి అన్నను, లేదా ఆత్మ సంబంధంగా కదలాలి అన్నను. కదలాలని ఎందుకంటారంటే ఆత్మలో ఒదిగిపోయినా కూడా మన శరీరం అనేది కదులుతూ ఉంటుంది. ప్రాణము సంక్షేపించినా కూడా కదులుతుంది. దానికి ఉదాహరణ మనం ఆత్మగాయత్రి మంత్రం చెప్పిన తర్వాత కూడా అన్ని సాధనలు చేసిన తర్వాత సంక్షేపణ అయ్యాక కూడా మనమందరం మామూలుగా పనులు చేసుకుంటున్నాం. దీన్నే కదలిక. కానీ ఆత్మలో ఒదిగాక కదిలే కదలికలు వేరేగా ఉంటాయి. కాబట్టి ఇక్కడేం చెప్తున్నారంటే ఒక మనిషి తన కదలికని శారీరకంగా ఒదిగిపోవాలి అన్నను, ప్రాణ సంబంధంగా ఒదిగిపోవాలి అన్నను, లేదా ఆత్మ సంబంధంగా ఒదిగి కదలాలి అన్నను ఆత్మగాయత్రి మంత్రాన్ని అర్థం తెలుసుకొని పలికి లేదా ఉచ్చరించి అటు పిమ్మట దాని లోపల దాగి ఉన్న సర్వ అను శబ్దముతో ఒకటిగా కలిసినచో శరణాగత స్థితి అనేది ప్రారంభం కాగలదు. ఇంత ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. దీన్ని మరలా విని పునః వినాల్సొస్తుంది. విన్న తర్వాతనే ఇది లోపలికి దిగుతుంది. దీని ఎసెన్స్. ఉత్త పదాలతో అర్థం కాదు. భావన పెట్టి వినాలిది.
ఇప్పుడు జ్ఞాన అణువుల శూన్య శక్తులన్నీ సర్వం ఏకేశ్వరుడే, ఒకే భగవంతుడు అన్న సత్యాన్ని వ్యక్తం చేస్తాయి. కాబట్టి అక్కడ ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో, మన చేతన, మన మనసు అక్కడికి వెళ్ళిపోతుందో, అలాంటి వాళ్ళు మట్టుకే భగవంతుడు ఒకడే అన్న సత్యాన్ని అంగీకరిస్తారు. వాళ్ళు నమ్మితేనే గదా అంగీకరిస్తారు. లేదంటే వితండవాదం చేస్తూ ఉంటారు. అది వేరు, ఇది వేరు, ఆయన వేరు, ఈయన వేరు. ఇవన్నీ వేరు వేరుని తెలిసినా కూడా ఇదంతా ఆ ఏకేశ్వరుడిలో నుంచి, ఒకే భగవంతుడిలో నుంచే వచ్చిన వివిధ శక్తులు మన కోసం, సృష్టి కోసం వచ్చిన ఏర్పడిన శక్తులు అని అర్థం చేసుకొని ఏకేశ్వర భావాన్ని, అద్వైత భావాన్ని అంగీకరిస్తారు. ఆ జ్ఞాన అణువుల శూన్య శక్తుల లోపలికి ప్రవేశించిన ఆత్మలు మాత్రమే. ఇది మనం అర్థం చేసుకోవాలి. సర్వం నీవే అనే శరణాగత స్థితిలో ఏకేశ్వర భావం కల ఈ విశ్వంలోని మూలశక్తితో మనసును ఒకటిగా కలిపివేసినచో దాని ప్రకంపనలతో అనగా దాని వైబ్రేషన్స్‌తో సంపూర్ణంగా కలిసిపోవుట సాధ్యమగును. అంతా ఆ భగవంతుని పనియే అను భావన యొక్క ప్రకంపన తరంగములన్నీ కన్నులలో నీటిని తెప్పించి శరీరాన్ని, ప్రాణాన్ని కరిగించి వేయును. అలా మన శరీరం, ప్రాణం కరిగిపోతుందనమాట. మనం ముందర భావనతో మొదలుపెట్టాలి కరగడానికి. లేదా కరిగినట్టుగా ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయినప్పుడు మనం ఎప్పుడైతే జ్ఞాన అణువుల శక్తులతో లోపల కలిసిపోయి సర్వం నీవే అన్న శరణాగత స్థితిలోకి వెళ్ళినప్పుడు అనే స్థితిలో ఏకేశ్వర భావం కల ఈ విశ్వంలోని మూలశక్తితో మనసును ఒకటిగా కలిపివేసినచో అదే మూలశక్తి అన్నమాట. ఆ శక్తితో మనసును కలిపివేసినప్పుడు అక్కడ ఏర్పడే లేదా ఏర్పడుతూ ఆల్రెడీ అక్కడ ప్రకంపనలుంటాయి. ఆ ప్రకంపనలతో కలిసిపోయినప్పుడు కలిసిపోవుట సాధ్యమవుతుంది. అలా కలిసిపోయినప్పుడు మాత్రమే ఆ భావన ఏదైతే ఉన్నదో దాని వలన పుట్టే వైబ్రేషన్స్ అనేవి మన కంట్లో నీరుని తెప్పిస్తాయి. అంటే మనసు కరిగిపోయి కన్నులలో నుంచి నీరు అనేది వస్తుంది. ప్రాణం కూడా కరిగిపోతూ ఉంటుంది. ఒక స్థాయికి వచ్చాక ఆఖరున అవసరమైన కాలస్థితి కదలికతో సులభముగా ఒదిగిపోయి కదల వీలగును. అంటే అక్కడ సంక్షేపణ చెంది కదలడానికి మనకు వీలవుతుంది. 5వ సూత్రం అనేది మహా గొప్ప జ్ఞానం. దీనిని అందరూ పూర్తిగా గ్రహించవలెను. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.